వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఒక 50 lakhs వరకు మనకి కార్పస్ అనేది జనరేట్ అయింది. ఆ 50 lakhs అనేది మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలా, లేకపోతే అదే 50 lakhs మనం పిఎంఎస్లో కన్వర్ట్ చేసుకోవాలా? దీని గురించి మాట్లాడడానికి వెళ్తే చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఒక 10 years నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సో ఒక 50 lakhs వరకు ఒక కార్పస్ అనేది బిల్డ్ అయింది. ఆ 50 lakhs అనేది అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలా, లేకపోతే దాన్ని విత్డ్రా చేసుకొని మళ్ళీ పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు యాక్చువల్గా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయండి మన ఈక్విటీ మార్కెట్స్లో వస్తే. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఇండెక్స్ ఫండ్స్ అంటారు, ఈటీఎఫ్ అంటారు, మ్యూచువల్ ఫండ్స్, అలాగే పిఎంఎస్, ఎస్ఐఎఫ్, ఏఎఫ్ అని చాలా రకాలుగా ఉన్నాయి. అయితే మీకు చూస్తే వీటి యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. సపోజ్ మనం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో కనుక ఒక 12% అంటే ఒక ఇండెక్స్ కానివ్వండి, ఒక ఈటీఎఫ్ కానివ్వండి, మనకి లాంగ్ టర్మ్లో 20 years హారిజన్లో 12% నుంచి రిటర్న్స్ రావు. అది మనకి ఏంటంటే ప్రూవ్ అయింది ఆల్రెడీ. సో మీకు అట్లాంటివి చూస్తే ఒకవేళ ఒక 50 lakhs ఉంది నా దగ్గర, నేను ఇండెక్స్ ఫండ్లోనే ఉన్నాను లేదా ఈటీఎఫ్లోనే పెట్టాను, కదిలించకుండా ఉన్నాను అంటే కనుక 20 years తర్వాత మనకు వచ్చేది ఎంత అంటే 4,82 lakhs వస్తుంది. అదే మనం కనుక ఒక మంచి మ్యూచువల్ ఫండ్స్ కన్నా షిఫ్ట్ అయిపోతే, ఒక యాక్టివ్ ఫండ్స్లో కనుక షిఫ్ట్ అయిపోతే అది 15% సిఏజీఆర్ నాకు వర్కౌట్ అయింది. 15% సిఏజీఆర్ ఎందుకంటే మనం మ్యూచువల్ ఫండ్స్ ఒకటి పెట్టాం, అందులో లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థీమాటిక్, గోల్డ్ ఫండ్ అన్ని కలుపుతాం. సో అన్ని కలిపిన పోర్ట్ఫోలియో ఎప్పుడు కూడా మనకి 15% కంటే రిటర్న్ రాదు. ఎవరైనా అడ్వైజర్ అడిగినా కూడా 15% వస్తుందని చెప్తారు. సో అలా 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పుడు కనుక మనం 20 years కంటిన్యూ అయితే మనకు వచ్చే రిటర్న్ ఎంత అంటే 8 crores వస్తుంది. 8 crores 18 lakhs వస్తుంది. అదే కొంచెం ఎస్ఐఎఫ్స్ కొత్తగా వచ్చినాయి. సో ఎస్ఐఎఫ్స్లో మనకి ఏంటంటే బ్యూటీ చాలా ఉంది, అందులో డెరివేటివ్స్ కూడా యాడ్ చేస్తున్నారు. అది కొంచెం సపోర్ట్ అవుతుంది మార్కెట్ పెరిగినప్పుడు ఎక్స్ట్రా రిటర్న్ ఇస్తుంది. అలాగే రిట్స్ ఉంది, అందులో రిట్స్ కూడా బాగానే ఉంది. సో ఇట్లాంటివన్నీ ఒక మంచి పోర్ట్ఫోలియో కనుక ఎస్ఐఎఫ్లో కనుక వేసుకుంటే మనకి 18% దాకా వర్కౌట్ అయింది అనుకోండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక వెళ్తే మనకి 13 crores 69 lakhs వస్తుంది. అదే మనం చూస్తే పిఎంఎస్ తీసుకుంటే పిఎంఎస్లో చర్నింగ్ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా స్టాక్స్ అనేవి ఫ్రెష్ స్టాక్స్ మారుతూ ఉంటాయి, టైం టు టైం మారిపోతుంటాయి. అలాగే పిఎంఎస్ కూడా మేము చెప్తామంటే ఇవాళ మీరు పెట్టండి 50 lakhs ఒక పిఎంఎస్లో, అది 20% 25% వస్తుంది. రేపు పొద్దున ఫ్యూచర్లో అది అంత రిటర్న్ ఇవ్వలేకపోతే మళ్ళీ వేరే పిఎంఎస్ ఏదైతే 20% ఇచ్చే పిఎంఎస్ ఉందో దానికి మూవ్ అయిపోదాం అని చెప్తుంటాం. సో మనం ఎప్పుడైనా షఫుల్ చేసుకుంటూ ఉండాలి. ఒక పిఎంఎస్ నుంచి ఇంకో పిఎంఎస్, లేదా ఒక పిఎంఎస్లో పెట్టాము 50 lakhs, అది 1 year అయింది, అందులో 50 lakhs మళ్ళీ వేరే పిఎంఎస్కి. అలా ఎప్పుడు కూడా మనం ఓవరాల్గా మన పోర్ట్ఫోలియో 20-25% రిటర్న్ జనరేట్ చేస్తుంది అంటే మాత్రం మనకి చూడండి 20% తీసుకున్నా కూడా దగ్గర 20 yearsలో మనకు వచ్చేది ఎంత అంటే 19 crores వస్తుంది. అంటే చూడండి ఇప్పుడు ఒక ఇన్వెస్టర్స్ ఇద్దరు ఉన్నారు, ఒకతను మ్యూచువల్ ఫండ్స్లోనే పరిమితం అయ్యి నేను మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంటాను అనుకున్న అతనికి వచ్చింది ఎంత అంటే 8 crores ఆఫ్టర్ 20 years. కానీ ఇక్కడ జస్ట్ పిఎంఎస్కి మారటం వల్ల నెక్స్ట్ 20 yearsలో అతనికి వచ్చిందంత 19 crores వచ్చింది. డిఫరెన్స్ వస్తే 11 crores తేడా వచ్చేసింది. సో మనం గతంలో అనుకుంటాం, లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం 2047 కల్లా ఎన్నో కోట్లు ఉంటే కానీ మనం గట్ అవ్వలేము. ఇప్పుడు క్వశ్చన్ అడిగారు, సార్ అందరికీ బాగా నాలెడ్జ్ వచ్చింది కదా, ఇవాళ అందరికీ కోట్లు వస్తాయి కదా అని. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నాం మోస్ట్ ఇంపార్టెంట్. మనం కనుక ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్లో కూర్చుంటే 20 years మనకు అంత రిటర్న్ రాదు. దగ్గర మనం కోల్పోయే రిటర్నే 11 crores ఉంది. సో 11 crores మనం నష్టపోయాము అంటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా సఫర్ అయినట్టే దానివల్ల. సో కాబట్టి ఎప్పుడైనా సరే చూడండి, లాస్ట్ 20 years హిస్టరీ ఉంది మనకి ప్రతిదానికి. ఇండియాలో ఏఎఫ్ కానివ్వండి, పిఎంఎస్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఎస్ఎఫ్స్ అంటే కొత్తగా వచ్చాయి నిన్న మొన్న, బట్ మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఎఫ్ అన్నీ కూడా ఇండియాలో ఆల్రెడీ వచ్చి 20 years అయిపోయింది. 20 years బ్యాక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో 20 years హిస్టరీ తీసుకున్నా కూడా మనకి ఇవాళ ప్రామినెంట్గా 20% సిఏజీఆర్ ఇచ్చినవి చాలా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి, షఫుల్ చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఒక టైంలో 20% సిఏజీఆర్ ఇచ్చిన ఫండ్ ఇప్పుడు ఇవ్వట్లేదు. అలా ఇవ్వడప్పుడు మనం వెంటనే ఆ ఫండ్ మార్చేసి వేరే ఫండ్కి వెళ్ళిపోవాలి. చాలా మంది అలా వెళ్ళకుండా అదే ఫండ్ కంటిన్యూ అవుతూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ నుంచి పిఎంఎస్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఒక 15% ఆన్ అండ్ యావరేజ్ ఇస్తుందని అనుకున్నాం. అదే పిఎంఎస్లో ఎంతవరకు? 20 ఆన్ అండ్ యావరేజ్ 20. ఎందుకంటే ఇండియాలో మన దగ్గర 400 పిఎంఎస్లు ఉన్నాయి. సో ఆ 400 పిఎంఎస్లో కూడా 100 పిఎంఎస్లు మనకి మ్యూచువల్ ఫండ్స్కి ఈక్వల్ రిటర్న్స్ ఇస్తున్నాయి. 25 పిఎంఎస్లు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్స్ట్రాడినరీగా 5% ఎక్స్ట్రా రిటర్న్ ఇస్తున్నాయి. అది మనం 15-20% అనుకున్నాం. 3 or 4 పిఎంఎస్లు ఉన్నాయి, అవి ఎట్లా అంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా 20% డబల్ రిటర్న్ ఎక్కువ ఇస్తున్నాయి. కానీ వాటికి పోదని చెప్తాం. మేము చెప్తాం ఏదైతే పిఎంఎస్ మీకు 40% రిటర్న్ ఇచ్చింది అంటే సిఏజీఆర్ ఎవ్రీ ఇయర్ ఇచ్చే 40% ఇచ్చే సిఏజీఆర్ ఫండ్స్ కూడా ఉన్నాయి, పిఎంఎస్ కూడా ఉన్నాయి. కానీ అందులో రిస్క్ కూడా ఎక్కువ ఉంది. కొన్నిట్లోనూ రిస్క్ ఎక్కువ ఉంది, కొన్నిట్లోనేమో వాళ్ళు టికెట్ ఎంత పెడుతున్నారంటే 25 crores పెట్టమంటున్నారు. అంటే యాజ్ పర్ సెబీ రూల్ 50 lakhs పిఎంఎస్లో,
కానీ ఆ కంపెనీస్ డిమాండ్ చేస్తున్నాయి 25 CR వస్తే కానీ మేము చేయమంటున్నారు. సో మనం 25 CR అట్లా వచ్చే ఇందులో లేదు కాబట్టి అది 40% ఇచ్చినా మనం దాన్ని వెళ్ళలేము. సో కొన్ని ఏమో 40% ఇస్తున్నాయి కానీ అండి అవి అంత జెన్యూన్ కాదు. సో మనం 25% ఇచ్చిన ఏదైనా పిఎంఎస్ ఉంది అంటే మాత్రం అందులోకి వెళ్ళిపోవడం బెటర్. అందులో కూడా ఏంటంటే మనం స్ట్రాటజీస్ వాడాలండి. ఈవెన్ 18% ఇచ్చే పిఎంఎస్లో కూడా మనం కనుక 25 lakhs పెట్టి ఇంకో 25 lakhs లిక్విడ్ ఫండ్లో పెట్టి మనం కనుక ఎస్టీపీ చేసుకుంటూ వెళ్తే అదే 23% రిటర్న్ ఇస్తుంది. సో మనం తీసుకున్న స్ట్రాటజీ బట్టి కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన స్ట్రాటజీయే వర్కౌట్ అవ్వాలి. సో ఒక అడ్వకేట్ దగ్గర 2 వచ్చే కేసులు, ఒక కేసు ఉంది. ఆ కేసు ఇద్దరు అడ్వకేట్కి ఇచ్చామంటే వాళ్ళ స్ట్రాటజీస్ వేరువేరుగా ఉంటాయి. ఒక అడ్వకేట్ ఏమో దాన్ని ఫెయిల్ చేయొచ్చు, ఇంకో అడ్వకేట్ దాన్ని సక్సెస్ఫుల్ చేయొచ్చు. సో అంత స్ట్రాటజీస్ ప్రకారమే ఉంటుంది. సో ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్లో కూడా మనం తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ మన స్ట్రాటజీ కనుక ప్రాపర్గా ఉంటే కనుక మనమే అదే పిఎంఎస్లో ఈవెన్ 20% ఇచ్చే పిఎంఎస్లో కూడా మనం 26% జనరేట్ చేసేయచ్చు. ఓకే. ఎస్టీపీ వాడి అప్పుడప్పుడు మార్కెట్ డౌన్ అయినప్పుడు కొంచెం యాడ్ చేసి రకరకాల స్ట్రాటజీస్ వాడితే కనుక డెఫినెట్గా మనం మంచి రిటర్న్స్ తెచ్చుకోవచ్చు. ఓకే. సో కాబట్టి కాన్సన్ట్రేటెడ్ మల్టిపుల్ ఫండ్స్లో పెట్టి చాలా ఫండ్స్లో పెట్టి ఓవర్ ఫండ్స్లో పెట్టేసి ఇప్పుడు చూడండి కొంతమంది నా క్లయింట్స్ వస్తారు. వాళ్ళు ప్రతి ఒక్క కంపెనీ మిడ్ క్యాప్ ఉంటారు. అది దగ్గర 10 మిడ్ క్యాప్లు ఉన్నాయి. అది ఓవర్ ల్యాప్ అయిపోతాయి. ఆల్మోస్ట్ అన్ని మిడ్ క్యాప్లో అవే స్టాక్స్ ఉంటాయి. అవే కొనడం వల్ల మనకి రిటర్న్ ఏం రాదు. ఓకే. తప్పులు చేయకుండా ఉండాలి. తప్పులు చేయకూడదు, కరెక్ట్గా చేయాలి. యాక్చువల్గా ఏంటంటే ఐఏఎస్ ఎందుకు గొప్ప అంటే రైట్ డెసిషన్ షార్ట్ టైంలో తీసుకుంటారు. స్పాంటైన్స్గా డెసిషన్ తీసుకోవాలి, రైట్ డెసిషన్ తీసుకోవాలి. 2 మ్యాచ్ అవ్వాలి. అవును. సో ఇక్కడ కూడా అంతేనండి. ఇన్వెస్ట్మెంట్లో కూడా ఏంటంటే మనం ప్రాపర్గా రైట్ డెసిషన్ తీసుకోవాలి, టైంకి తీసుకోవాలి. ఇది డెసిషన్ నేను ఒక 5 years తర్వాత తీసుకుంటాను, పిఎంఎస్ బాగుంది అనుకుంటే మళ్ళీ అయిపోయినట్టే. సో మనం తీసుకునే నిర్ణయం కూడా ఇన్ టైం తీసుకోవాలి. ఆ ఇన్ టైం తీసుకున్నప్పుడు మంచి నిర్ణయానికి ఫలితం ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.